తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కళా బృందాల నాట్య ప్రదర్శనలకు భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కళా బృందాలుగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటున్నారు రాజమండ్రి నుంచి వచ్చిన కళాకారులు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం గొప్ప వరంగా భావిస్తున్నామన్నారు. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సో ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడ చేస్తున్నటువంటి కళా నృత్య బృందాలు వాటి ప్రదర్శన అయితే భక్తులని చాలా ఆకర్షిస్తున్నాయి. సో విశేషమైన స్పందన భక్తుల నుంచి అయితే లభిస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి డ్రమ్స్ బీట్ అయితే మనం చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూసుకుంటే మీ డ్రమ్ బీట్స్ ను చూస్తుంటే నాకే పూనకం అనిపిస్తుంది. ఇంకా భక్తుల గురించి అయితే చెప్పక్కర్లేదు. సో బ్రహ్మోత్సవాల్లో ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? ఒక 9 years నుంచి అండి. సో మీకు బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా అనిపించింది. సో మీకు ఈ అవకాశం ఇన్ని సార్ల నుంచి దక్కడం మీకు ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. మాకు 16 years నుంచి వస్తున్నామండి. ఇప్పుడు మీకు మా గురువు వచ్చి రోహిణి కుమార్ గారు మా గురుగారు అండి. ఆ స్వామి దేవాలయం మేము సేవను వస్తున్నామండి. రోహిణి కుమార్ మా గురుగారు అండి. 16 years వస్తున్నాండి. 16 సంవత్సరాలు వస్తున్నామండి. భక్తుల నుంచి మీరు చేస్తున్నటువంటి డ్రమ్స్ బీట్ కి అయితే ఎలాంటి స్పందన వస్తుంది? చాలా బాగుందండి. హిందీ సాంప్రదాయం మాకు దీనివల్ల బాగా డెవలప్ అవుతుందండి. చాలా బాగుందండి. హిందీ సాంప్రదాయం మనకి డెవలప్ బాగా అవుతుందండి. మొత్తం మీరు ఎంత మంది వచ్చారండి ఇక్కడికి? మీకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు అన్ని టీడీపీ చేస్తున్న వాళ్ళు అన్ని సౌకర్యంగా బాగున్నాయండి. మేము 25 numbers వచ్చామండి. 25 numbers వచ్చాం మేమండి. ఎన్ని రోజుల ప్రదర్శన ఉంది మీది? మాకు ఇవాళ నైట్ ఉందండి, రేపు మార్నింగ్ అండి. మాకు 2 రోజులండి. మొత్తానికి చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో నుంచి రాజమండ్రి నుంచి అయితే ప్రత్యేకంగా ఈ డ్రమ్స్ బీట్ తో భక్తులందరినీ అల్లించడానికి అయితే ఇక్కడికి విచ్చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వారందరూ కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి 2 రోజులు ఈ ప్రదర్శన ఇవాళ రేపు అయితే వాళ్ళు ఇవ్వనున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ.